నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను అయితే రూపొందించడం జరిగిందండి. ఈ సూపర్ 6 పథకాల్లో అతి ముఖ్యమైన పథకం ఆడబిడ్డ నిధి పథకం. ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీ నుండి వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. ఇక ఈ బడ్జెట్లో ప్రతి సంక్షేమ పథకానికి అనుగుణంగా నిధులను కేటాయించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఖచ్చితంగా ఈ నెలాఖరికల్లా ప్రారంభించబోతున్నామని, ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం 3,300 కోట్లను అయితే మనకు కేంద్ర బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. దీనిలో భాగంగా బీసీ మహిళల కోసం 1,069.78 కోట్ల రూపాయలను, అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి 629.37 కోట్లను, మైనారిటీ మహిళలకు 83.79 కోట్లను, ఇక మిగిలిన మొత్తాన్ని ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం అయితే కేటాయించడం జరిగిందండి. మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి. అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 18 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు కానీ 59 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు కానీ ఈ పథకం అనేది వర్తించదండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆగస్టు నెలలో ప్రారంభించాలి అనుకున్నప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అనేది వాయిదా పడిందండి. అయితే ఈ పథకాన్ని వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అమల్లోకి తీసుకొస్తున్నట్లు, అదేవిధంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మహిళలకు ఒక కొత్త వెబ్సైట్ను కూడా ప్రారంభించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, సూపర్ 6 పథకాల్లో ప్రతి హామీని కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. ఇక ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగిన మహిళలకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందండి. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు వర్తించదండి, కొంతమంది మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అదేవిధంగా దీంతో పాటుగా డ్వాక్రా మహిళలకు కూడా అదిరిపై శుభవార్త అయితే ప్రకటించారు సీఎం చంద్రబాబు గారు. ఇక ముందుగా ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, చివరి తేదీ ఎప్పుడనే పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా వినండి, అప్పుడు మీకు ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా 10 మందికి అయితే ఉపయోగపడుతుందండి. ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇక మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే అర్హత కలిగినటువంటి ప్రతి మహిళల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి. ఇక ముందుగా ఈ పథకం అనేది ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి. 18 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు అయితే వర్తించదు. అదేవిధంగా 59 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మహిళలకే వర్తిస్తుంది. 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు అయితే వర్తించదండి. ఇక ఈ పథకం ద్వారా నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో అయితే జమ అవుతాయండి. ఈ పథకం కోసం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ, అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస గారు చాలాసార్లు యొక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించడం అయితే జరిగిందండి. కాబట్టి ప్రభుత్వం మనకి చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తారండి. నిజానికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది స్త్రీశక్తి అనే పథకం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు కల్పించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే నెలలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించినప్పటికీ కూడా ముఖ్యంగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే ఈ పథకం అయితే వాయిదా వేయడం జరిగిందండి. అదేవిధంగా రెండో కారణం ఏంటంటే రేషన్ కార్డులు అండి. ఎవరైతే రేషన్ కార్డులు అనేవి ఇంకా దరఖాస్తు చేసుకున్నారో వారికి ఈ యొక్క రేషన్ కార్డులు అనేది కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముందు డాక్యుమెంట్గా ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా కావాలి. కాబట్టి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వాయిదా అయితే వేయడం జరిగిందండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తామంటూ సూపర్ 6 పథకాలను అయితే అమలు చేయడం జరిగిందండి. ప్రతి పథకాన్ని కూడా సూపర్ హిట్ అనే విధంగా ఒక్కొక్క పథకాన్ని ఒక్కో నెల అమలు చేసుకుంటూ వస్తున్నారండి. ఈ సూపర్ 6 పథకాల పేరట అత్యధిక మెజారిటీలో మహిళల కోసం ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేవి రూపొందించడం జరిగిందండి. మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం జరిగిందండి. దీంతో పాటుగానే మహిళలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించారు. వీటితో పాటుగానే ఇప్పటికే తల్లికి వందన పథకం అనేది ఈ యొక్క సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ పథకంగానే చెప్పుకోవచ్చండి. అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తింపజేసేలాగా ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి. ముందుగా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలనే విషయం చూసుకుందామండి.
ముఖ్యంగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది, మీ యొక్క శాశ్వత అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందై ఉండాలండి. అదేవిధంగా మీ యొక్క వయసు అనేది 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలండి. అంతేకాకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అన్ని క్యాస్ట్ వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారండి. మనకి ప్రస్తుతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల వారికి చెందిన వారికి మాత్రమే అని చెప్పేసి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అయితే రావడం జరిగిందండి. ఇక దీంట్లో ప్రత్యేకించి ఓసీ కేటగిరీ అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదండి. దీనిపైన ఓసీ కేటగిరీ వారికి ఈ పథకం అనేది వర్తిస్తుందా, లేదంటే కాపు నేస్తం వంటి పథకాల ద్వారా ఈ యొక్క ఓసీ కేటగిరీలో జనరల్ కేటగిరీలో వారికి డబ్బులు అనేది వారికి ఖాతాలో జమ చేస్తారనే దానిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉందండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మనకు బడ్జెట్లో 3,300 కోట్ల రూపాయలు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలను బలోపేతం చేయడం, వారి రోజువారీ అవసరాలను ఆర్థికంగా సహాయం చేయడం కోసం అయితే అందించడం జరుగుతుందండి. మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆదాయాలను కూడా పెంచడమే లక్ష్యంగా ఈ పథకం ద్వారా ప్రతి మహిళల ఖాతాల్లోకి ఒకేసారి 18,000 రూపాయలను డీబీటీ రూపంలో అయితే జమ చేయబోతున్నారండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది అర్హతలో కలిగిన మహిళలకు మాత్రమే వర్తించే విధంగా అనర్హులు ఎవరు లబ్ధి పొందకూడదనే ఉద్దేశంతో 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగిందండి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్సన్కి అనేక రకాల పథకాల ద్వారా లబ్ధి చేకూరాలి అంటే కనుక మనకి ప్రభుత్వం మీద ఆర్థికంగా చాలా భారం అయితే పడిపోతుందండి. దీన్ని ఉద్దేశించి మనకి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా దగ్గరుండి యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి. ఎటువంటి సాంకేతిక కారణాల వల్ల అయినా సరే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లాస్ట్లో అప్రూవల్ అని రాకపోతే కనుక ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఒకసారి దరఖాస్తు చేసుకున్నామంటే, ఒకసారి 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకున్నామంటే దాంట్లో మనకు అప్రూవల్ రాకపోతే ఈ పథకం అనేది మనకు వర్తించదండి. కాబట్టి ఇక ఈ పథకానికి మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవడానికి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా లేదండి. కాబట్టి ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా అర్హతలను దగ్గరుండి ఒక 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి. ఇక ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ యొక్క వివరాలన్నీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ యొక్క వివరాలన్నీ కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది. ఇంకా మూడవదిగా మీ గత 12 నెలల యొక్క కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు. 300 యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి. మీ కుటుంబంలో అంతేకాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే 4-వీలర్ కారు ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు. ట్యాక్సీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక మీ పేరు మీద స్థిరాస్తులు, భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు అడుగుల కంటే తక్కువగాను, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1500 చదరపు అడుగుల కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి. అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి. అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాసి అయినట్టు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క బ్యాంకు ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి. ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా, మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు. ఇదే పరిస్థితి తల్లికి వందనం పథకం విషయంలో జరిగిందండి. చాలామందికి ఈ యొక్క తల్లికి వందనం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదండి. ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్ నుంచి ఆ యొక్క ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ మోడ్లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి రెండోసారి డబ్బులు అనేవి విడుదల చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి. కాబట్టి మీ బ్యాంకు ఖాతాకి ఎన్పిసి లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ కానీ ఎటువంటి పెన్షన్లు పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి. ఇక ఇప్పటి వరకు చెప్పినటువంటి మార్గదర్శకాలు అన్ని అర్హత కలిగినప్పటికీ ఎవరికి ఈ పథకం అనేది వర్తించదు అనే విషయానికి వస్తే, ప్రభుత్వం తాజాగా 1 పర్సన్ 1 బెనిఫిట్ అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకువచ్చిందండి. అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక బెనిఫిట్ని మీరు పొందినట్లయితే కనుక వారికి, కుటుంబంలో వారికి మళ్ళీ తిరిగి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి అయితే పొందలేరండి. ప్రభుత్వం కుటుంబం మొత్తానికి కలిపి ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణించడం జరుగుతుందండి. ఈ కుటుంబం నుంచి, అంటే ఒక యూనిట్ నుంచి ఒక పర్సన్కి వేరే పథకాల ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందినట్లయితే ఆ పర్సన్ని మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారికి, మిగిలినటువంటి సభ్యులకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తించేలా అయితే మనకి ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది ప్రారంభించబోతున్నారండి. అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుటుంబంలో ఎవరైనా సరే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్, ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి
రిమైనింగ్ వారు అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తిరిగి మరలా ఈ పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి. తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. తల్లికి వందనం డబ్బులు అనేవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు మాత్రమే. కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు. అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మరలా తిరిగి ప్రతి నెల 1500 చొప్పున ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి. కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హతలు బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ పథకాన్ని ఫిబ్రవరి నెలాఖరికల్లా ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉందండి. అయితే దానికంటే ముందు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి యొక్క పేర్లు ఎలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంలో అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి 1500 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇక ఈ పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా లేదంటే కొంతమందికి మాత్రమేనా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి. ప్రస్తుతానికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకి వారికి మాత్రమే అని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇక ఓసీ కులాల వారికి వర్తిస్తుందా లేదా అనే దానిపైన మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఓసీ కులాల వారికి కాపు నేస్తం వంటి పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి. దాని ద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా మార్గదర్శకాలు అయితే రూపొందిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వారు ఉంటారో వారందరూ కూడా దానికి ఫిబ్రవరి 2వ వారం నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి. ఎందుకంటే ఆధార్ కార్డు ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్, అదేవిధంగా బ్యాంక్ ఖాతా, ఎన్పిసి లింక్ అనేటువంటి బ్యాంక్ ఖాతా, దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము, దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.